పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగు ఎందుకు వచ్చింది లేనిపోయింది ఏదో ఆయన గెలిగించుకోవటము ఆయన దగ్గర మళ్ళా ఆయన వెనకలు ఉండే అభిమానుల దగ్గర తన్నించుకోవటము అందరూ ఊశారంటే ఒమ్ములో కొట్టుకోబోతావు నీకెందుకు అంత జాగ్రత్తగా మాట్లాడు ఆడిచ్చేది ఒకటే ప్యాకేజీ మరిన్ని ప్యాకేజీలే మీడు ఎందుకంటే సజ్జల డైరెక్షన్ లో జరిగేటువంటి ఈ యొక్క క్యాష్ వ్యవహారం అంతా కూడా ఒకటే రేట్లో ఫిక్స్ చేస్తాడు నువ్వేమన్నా రేట్ ఎక్కువ పెంచుతారు లేదా అనుకుంటున్నావేమో ఇదేవి సినిమాలు కాదు ఒక సినిమా హిట్ అయితే రెండో సినిమా కొద్దిగా రిమెండరేషన్ ఎక్కువ ఇచ్చారు మనం కూడా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు అనే దానికి ఇది ఇండస్ట్రీ కాదు సరే ఆలోచన చేసుకో ఎన్ని కష్టాలు వచ్చినాయి అన్నకు ఏం అర్థం సరే మనం అన్న వివరణ ఇచ్చుకుందాం స్టార్ట్ చేయి నమస్కారం ప్రజలారా మన పార్టీలో ఉండేటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధులు కావచ్చు మరి మాజీ మంత్రులు కావచ్చు మాజీ శాసనసభ్యులు కావచ్చు ఎవరు మాట్లాడేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఎవరికి అర్థం కాదు ఎందుకంటే గతంలో మనం చేసినటువంటి పనులు మనం మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం మనం మాట్లాడేటువంటి మాటలకి అంటే రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా వీడియోని అయితే విశ్లేషణ చేయాలయా సరే ఇక మణిరత్నం శ్యామల గారు ఏం మాట్లాడుతున్నారో మనం ఒకసారి విందాం మణిరత్నం శ్యామల అంటే ఎవరో అనుకుంటారు యాంకర్ శ్యామల గారు మరి నిన్న కుర్చీ వేసినట్టున్నారు మొన్న సరే ఏం మాట్లాడుతుంది అనేది ఒకసారి మనం విన్న తర్వాత వీడియోని విశ్లేషణ చేద్దాం అంటే మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఇక మణిరత్నం గారు ప్రసంగం మనం విందాం కానీ మా చెప్పు స్టార్ట్ చేయి మ్యూజిక్ ఈ సందర్భంగా ఈ రోజు ఈ వేదిక మీద నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం అడుగు రాజకీయ నాయకురాలుగా కాదు ఒక మహిళగా రాజకీయ నాయకురాలని నిన్ను ఎవరు అనుకుంటున్నారో నీకు నువ్వు అనుకుంటే సరిపోతుందా రాజకీయ నాయకురాలని నువ్వు ఒక రాజకీయ నాయకురాలు అని నిన్ను నువ్వే అనుకుంటున్నావు నిన్నెవడు బయట అనుకోవడంలా ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో మరి పిఠాపురాన్ని వేదికగా చేసుకొని మనం చేసినటువంటి ఏదైతే క్యాంపెయిన్ ఉన్నదో అది ఏ విధంగా మరి ఆ వంగా గీతాన్ని ఏ విధంగా ఉండే 2-3 ఎకరాలు కూడా అమ్ముకునేట్టుగా చేసినావో అది అందరికీ తెలుసు మరి అదేవిధంగా మనం చూసుకుంటే ఈ రోజున ఈమె రాజకీయ నాయకురాలుగా కాకుండా అంట నువ్వేమో పెద్ద వాళ్ళు కనుమరుగైపోయినారు నువ్వేంది నిన్నగాక మొన్న వచ్చి సరే చెప్పు నువ్వు అనుకుంటున్నావు అనుకో ఇంకా దానికి మనం ఏం చేద్దాంలే కానీ సరే చెప్పు ఒక తల్లిగా అక్కగా ప్రశ్నలు అడుగుతున్నాము రాష్ట్రంలో మహిళలపై ఇన్ని దాడులు ఇన్ని వేధింపులు జరుగుతుంటే సోషల్ మీడియా వేదికగా మీకు అవి కనపడవా మన సోషల్ మీడియా వాళ్ళు మన సోషల్ మీడియాలో మరి నెలవారీ జీతగాళ్ళు రోజువారీ కూలీలు అదే విధంగా మన కొన్ని పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ నడిపెడుతున్నాం బ్రహ్మాండంగా మరి వాటిలో వచ్చేటువంటివన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి ఏ విధమైనటువంటి రాతలు రాస్తారు ఏ విధంగా మార్ఫింగ్ ఫోటోలు పెడతారు ఏ విధంగా మన గతంలో మన పార్టీకి సంబంధించినటువంటి బోరిగడ్డ అనిల్ గారు కావచ్చు అదేవిధంగా శ్రీరెడ్డి గారు కన్యరత్న శ్రీరెడ్డి గారు కావచ్చు ఏ విధమైనటువంటి భాష ఉపయోగించి మాట్లాడినారు మరి తమరు ఆ రోజు ఎక్కడ ఏమి చేస్తూ ఉన్నారు అమెరికాలో ఏమన్నా డాలర్లు లెక్క పెట్టుకుంటా ఉన్నారా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అడిగేటువంటి పరిస్థితి మన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనే కాదు కదా డైరెక్ట్గా మన నాయకులు అసెంబ్లీలో కూడా మాట్లాడినారు మహిళల గురించి మరి అదేవిధంగా మన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు మంత్రివర్యులు గతంలో అప్పుడు అధికారంలో ఉన్నామని సోయ లేకుండా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి మరి ఆ రోజుల్లో తమరు వాటిని ఎందుకు ఖండించలేదనేది ఈడ రాష్ట్ర ప్రజానికం మరి అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారమ్మా శ్యామలమ్మ చెప్పు మీరు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోరా మొన్నటికి మొన్న జరిగిన దగానాడులో వాళ్ళు మహానాడు అంటున్నారు కానీ ఆ దగానాడు అని మనందరికీ తెలుసు ఆ దగానాడు నీకు అన్ని తెలుస్తాయి నీకు రుకో జరా సబరకర్ర ఉండు నీకు త్వరలోనే తెలుస్తాయి ప్రతి ఒక్కటి కూడా తెర మీదకి వస్తాయి తెలుస్తాయి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమంటారంటే మహిళలకు ఏదైతే అన్యాయం జరిగిందో అదే వారికి ఆఖరి రోజు అంటారు ఇందాక అక్క చెప్పినట్టు బాధితురాలకు ఆఖరి రోజు అవుతోంది తప్ప మహిళలపై అత్యాచారాలు చేసేవాళ్ళు అరాచకాలు చేసేవాళ్ళు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు ఈ రోజు బయట చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పట్ల మహిళల గౌరవం గురించి అదే విధంగా మహిళలను ఎవరైనా అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు గంజాయి మోకలు ఏ విధంగా మహిళల మీద అంటే జగనన్న ఇంటికాడి నుంచి కాస్తంత దూరంలో ఏ విధంగా ఒక మహిళను అఘాయిత్యం చేసినారు మరి ఆ కేసులు అవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక మహిళల పట్ల ఎవరైనా కూడా అసభ్యకరంగా
వ్యవహరించాలన్నా కూడా వ్యవహరించినారు వాళ్ళు కూడా మరి నీళ్ళలో శవాలు అయితే వెళ్ళినారు. మరి వాళ్ళకు వాళ్ళే చేసుకున్నారు. మరి లేకుండా ఉంటే ఈ టీవీల్లో ఈ డిబేట్లో వచ్చేటువంటి ఈ అయితే ఏదైతే ఉన్నాయో ఎటువంటి శిక్షలు పడతాయి, ఈ విధంగా శిక్షలు వేస్తామని ఏమన్నా వాళ్ళకు వాళ్ళే భయంగా మనం బతికితే సత్సామరని వాళ్ళకి ఏమన్నా ప్రాణాలు తీసుకున్నారో మరేమో తెలీదు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మహిళలకు భద్రత కల్పించగలిగినాం? సొంత ఇంట్లో చెల్లెలిగే లేదు భద్రత. నువ్వేదో ఈదల్లో ఉండేవాళ్ళు, రోడ్ల మీద ఉండేవాళ్ళు, మన అన్నకు ఓట్లు వేసిన వాళ్ళకు భద్రత గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇది చాలా హాస్యాస్పదం అని కూడా నేను తెలియజేస్తా ఉండా. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మహిళల పట్ల ఏ విధంగా మహిళలకు ఏ విధమైనటువంటి భద్రతను మనం కల్పించలేకపోయినాం. ఈరోజు కూటమి ప్రభుత్వం కల్పించింది. మనం దాన్ని ఒప్పుకొని తీరాలా. ఎందుకంటే తమరు ఆ రోజుల్లో మరి అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు కదా, మరి మీకు తెలియదేమో. ఎలక్షన్ ముందే కదా తమరు వచ్చింది. చెప్పు ఇంకా. అలాగే మన డిప్యూటీ సీఎం గారు, నేను ఆయన్ని ప్రేమగా పీపీపీ గారు అని పిలుచుకుంటూ ఉంటాను, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ఏమన్నారండి? ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జోలు పోవాకు, ఎందుకు వచ్చింది లేనిపోయింది ఏదో తిరుగుతున్నావు. ఎందుకు ఆ పవన్ కళ్యాణ్ జోలు పోవటము, ఆయన గెలిగించుకోవటము, ఆయన దగ్గర మళ్ళీ ఆయన వెనకలు ఉండే అభిమానుల దగ్గర తన్నించుకోవటము, వాళ్ళు అందరూ ఊశారంటే ఒమ్ములో కొట్టుకోకపోతావు. నీకు ఎందుకు అంత జాగ్రత్తగా మాట్లాడు. ఆడిచ్చేది ఒకటే ప్యాకేజీ, మరిన్ని ప్యాకేజీలు ఏమీడు. ఎందుకంటే సజ్జల డైరెక్షన్లో జరిగేటువంటి ఈ యొక్క క్యాష్ వ్యవహారం అంతా కూడా ఒకటే రేట్లో ఫిక్స్ చేస్తాడు. నువ్వేమన్నా రేట్ ఎక్కువ పెంచుతారులే నాకు అనుకుంటున్నావేమో. ఇదేవి సినిమాలు కాదు. ఒక సినిమా హిట్ అయితే రెండో సినిమా కొద్దిగా రిమెండరేషన్ ఎక్కువ ఇచ్చారు, మనం కూడా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు అనే దానికి ఇది ఇండస్ట్రీ కాదు. ఒకసారి ఆలోచన చేసుకో. మహిళలకి ఎవరన్నా అన్యాయం చేస్తే తలలు తీసేసే చట్టాలు తెస్తాము అన్నారు. ఈ రోజున ఆయన ఉలకడు పలకడు. ఎలాంటి దుస్థితిలో ఉన్నాడంటే ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పక్క రాష్ట్ర మహిళలు ఆయన ఫోటోల్ని చెప్పులతో కొడుతున్నారు. పక్క రాష్ట్ర మహిళలు ఆయన ఫోటోల్ని చెప్పులతో కొడుతున్నారు. ఆ స్థితిలో దిగజారిపోయి ఉంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. అది ఎందుకు జరుగుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా మాట్లాడదాం ప్రజలారా. పవన్ కళ్యాణ్ గారి గురించి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయాలు దీనిపైన మనం ఖచ్చితంగా ఒక వీడియో చేద్దాం. చెప్పమ్మా, నువ్వు చెప్పు. అదే మెట్లతో నువ్వు కొట్టించుకోకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండమని నేను తెలియజేస్తున్నా. చెప్పు. ఈ రోజు అధికారంలో ఉన్న పెద్దల్ని మేము ప్రశ్నిస్తున్నాము. మహిళలను కించపరిచే పోస్టులు వైరల్ అవుతుంటే మీరు ఎందుకు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోరు? గతంలో షర్మిలమ్మ మీద చేసినటువంటి పోస్టులు, షర్మిలమ్మ మీద పెట్టినటువంటి మార్ఫుడ్ ఫోటోలు, షర్మిలమ్మ మీద చేసినటువంటి వ్యాఖ్యలపైన గతంలో మా నాన్న ఎటువంటి చర్యలు తీసుకున్నాడు? కొంత కొంపలోనే కదా, రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలే కదా. ఆమె మీద దేనికి అటువంటి పోస్టులు పెట్టినప్పుడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాల? నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు? నువ్వు ఈరోజు బయటకు వచ్చి సోషల్ మీడియాను అని చెప్పి మాట్లాడుతున్నావు. గతంలో అదే సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అమ్మనా బూతులు పెట్టాం మన వైసీపీ పార్టీ సోషల్ మీడియా. ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకోవాలా. ఇన్ని కూడా మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటే మీ స్పందన ఎక్కడ? ఒక మహిళను అవమానించిన రాజకీయమా? ఇదేనా మీ రాజకీయం? అన్న అవమానించినప్పుడా? అన్న పసుపు చీర కట్టుకొని మరి వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ మోకరిల్లినా అని సిద్ధం సభల్లో చెప్పినాడే. మరి చీరల మీద కూడా మరి అదేంది, దాన్ని ఏమంటారంట చెప్పు. వ్యతిరేకంగా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతారా? మిమ్మల్ని నిలదీస్తే పోస్టులు పెడతారా? ఇదేనా మీరు చేసేటువంటి రాజకీయం? బతుక్కి ఏడగడ పేపర్ ప్రతి ఒక్కరికి పేపర్ అయ్యి వేరే కథ వేరే వ్యవహారం ఏమి లేదు. అక్కడికి లక్ష్మీపార్వతి తప్ప, లక్ష్మీపార్వతికి ఎందుకంటే హరికథలు చెప్పేటువంటి నేపథ్యం ఉన్నది కాబట్టి ఒక కథను నువ్వు ఇదో ఈ కథ నీకంటే ఆ కథనే అదే ఒక డైరెక్షన్లో తీసుకొని పోతుంది. వీళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా పేపర్ ఇచ్చినారు. అదే పేపర్ని ఫాలో అయ్యి వీళ్ళందరూ కూడా చదువుతా ఉన్నారు ఆ పోడియం దగ్గర పెట్టుకొని. చదవండి, చెప్పు. అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలిగేటువంటి ఒక పరిస్థితి ఈ రోజు ఒక మహిళకి ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. నువ్వు ఒకదాని చెప్తే అట్ట నీకు లేకపోవచ్చు, నీకు లేదేమో. ఎందుకంటే నువ్వు తెలంగాణలో కూర్చొని వాళ్ళు డీజిల్ కొట్టించి బండి పంపించినప్పుడు మాత్రమే నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడేదానికి మాత్రమే మన తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి వచ్చావు తప్ప నువ్వు ఇంకేం పని ఉన్నది? ఆ మావిగన ఏదో తిరిగినావు, మరి మళ్ళీ ఎక్కడొచ్చింది ప్రజల్లో స్పందన? మావిగను నువ్వు ఇప్పుడు మాట్లాడటము, నీ కథ, నీ వ్యవహారము, ఈ కథలు ఈ వ్యవహారాలన్నీ ఇక్కడ పనికిరావు. ఎవడు నమ్మడు, దేక్తాలేరు ఎవడు కూడా. నువ్వు ఊరికే మాట్లాడుతున్నావు, మాట్లాడు. విమర్శిస్తే ట్రోలింగ్, ప్రశ్నిస్తే దాడులు, అభిప్రాయం చెప్తే బెదిరింపులు. ఇంకా ఒక బ్యాచ్ ఉంటుందండి, ఇది
సోషల్ సైకో బ్యాచ్ ఆఫ్ టీడీపీ అన్నమాట. వేరే పనే ఉండదు. మన వాళ్ళు, మన కార్యకర్తలు, మన మహిళా నాయకుల ఫోటోల్ని మార్ఫింగ్ చేయడం, డీప్ ఫేక్ వీడియోలు పెట్టడం, మనం ఒక పోస్ట్ పెట్టగానే దాని కింద వల్గర్ కామెంట్స్, అసలు ఇంకా మనం మాట్లాడుకోలేని విధంగా ఎన్ని వల్గర్ కామెంట్స్ పెడతారంటే అదే పని వాళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఒకసారి నా వీడియోల కింద కూడా చూడు, యాంకర్ శ్యామల నీకే చెప్తున్నా, డాలర్ శ్యామల, మణిరత్నం శ్యామల నీకే చెప్తున్నా, ఇను నా వీడియోల కింద కూడా కామెంట్లు చూడు ఒకసారి ఏ విధంగా ఉంటాయో. ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకునేటువంటి క్రమంలో ఎదుటోడు గిట్టనోడు అదే విధంగానే కామెంట్లు పెడతారు. ఆ కామెంట్లు పెట్టిన దానికి కూడా నువ్వు వీడికి వచ్చి వాళ్ళు ఎవరో కామెంట్లు పెట్టించినారంటే మరి దానికి ఏం సమాధానం చెప్తాం? మనం అధికారంలో ఉన్న రోజుల్లో ఎటువంటి కామెంట్లు పెట్టించే వాళ్ళం, ఎటువంటి పోస్టులు పెట్టేవాళ్ళం, ఎటువంటి వీడియోలను మనం వైరల్ చేసేవాళ్ళం అనేది కూడా ఒకసారి తమరు గుర్తు చేసుకొని ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మనుషులను పెట్టి మరి వాళ్ళ కూలీలు ఇచ్చి, ఎందుకంటే మరి ఒక ఫ్యాక్టరీని నడిపినటువంటి చరిత్ర మనది. ఆ చరిత్ర గురించి నీకు తెలియదు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావు. సోషల్ మీడియా మనం వాడినట్టు, మన అన్న వాడినట్టు ఎవరు కూడా వాడలేదు. ఏ పార్టీ వాడి ఉండదు బహుశా. ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో మరి మన పోస్టులు కావచ్చు, మన వీడియోలు కావచ్చు, మనం చేసినటువంటి లంగా బఫూన్ డెకాయట్ పనుల్ని ప్రమోట్ చేయడంలో కావచ్చు, మరి అదేవిధంగా కింద కామెంట్లు కొట్టే వాళ్ళ టీం సపరేట్ కావచ్చు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి టీమ్స్ని మెయింటైన్ చేసి మన లాస్ట్కు నీలాంటి వాళ్ళను కూడా తీసుకొని వచ్చి మరి అదే మీ దగ్గర కూడా ప్రమోషన్ వీడియోలు, మనం ఎలక్షన్ సమయంలో మరి ఇటువంటి సెలబ్రిటీలందరినీ కూడా దించి ప్రమోషన్స్ చేయించినారు. ఎందుకంటే వీళ్ళంతా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసేటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. గతంలో మీరు చూసినట్టయితే మరి ఏ విధంగా బెట్టింగ్ యాప్ల టీషర్ట్ని, ఆ బ్రాండ్ని, ఆ ప్రమోషన్ కూడా చేయటం, ఆ టీషర్ట్ వేసుకొని ఏ విధంగా బెట్టింగ్ ప్రమోషన్లు చేసింది అనేది కూడా గతంలో అందరం కూడా చూసే ఉన్నాం. ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా తీసుకొని వచ్చి ఒక టీం, వీళ్ళ టీం ఉంటుంది. ఆ టీం, ఆ సంస్థ పేరు ఎందుకులే మనం చెప్పడం, కానీ ఆ సంస్థతో టైఅప్ అయి ఈ సెలబ్రిటీలను అందరినీ తీసుకొని వచ్చి వీళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా ప్రమోషన్ వీడియోలు చేయించి, అంటే ఆ ప్రమోషన్ వీడియోలు ఏ రకంగా అయినా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, లేదు ఒక ప్రోడక్ట్కి సంబంధించి కావచ్చు, లేకుంటే ఉంటే ఒక కంపెనీకి సంబంధించి కావచ్చు, లేదంటే బెట్టింగ్ యాప్లకు సంబంధించి కావచ్చు, ఏదైనా సరే వీళ్ళు ప్రమోషన్ చేయటమే వీళ్ళ యొక్క పని. ఆ పనిలో భాగంగా యాంకర్ శ్యామలను తీసుకురావడం జరిగింది. మరి మన పార్టీలో నిలబడిపోయింది. మరి అది మిల్లెట్ రెడ్డి గారి సహకారంతో, మరి మిల్లెట్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి వేతనంతో ఈమె ఇక్కడే స్థిరపడిపోయి మన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పేరు ప్రఖ్యాతలు, అంటే ఏదో ఒకటి నాకు ట్యాగ్ లైన్ కావాలని చెప్పి రాష్ట్ర అధికార ప్రతినిధిగా తీసుకొని ఈమె ఈరోజు మన పార్టీలో కొనసాగుతూ ఉన్నది. అది ఈమె యొక్క నేపథ్యం. అంటే ఇటువంటి వాళ్ళకంగా సోషల్ మీడియా గురించి, మరి సోషల్ మీడియాలో మన పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, ఎటువంటి పోస్టులు పెడుతుంది అనేది వీళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు బహుశా. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, ఏమి కూడా ఎన్నికల సమయంలో బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసుకునేటువంటి మణిరత్నం శ్యామలను తీసుకురావడం, మరి మన పార్టీలోనే ఒక పదవి ఇచ్చి కూర్చోబెట్టడం, ఇటువంటి లఫోడియా మాటలన్నీ మాట్లాడటం, మనం వాటికి అన్నిటికీ వివరణ ఇచ్చుకుంటా మనం అన్నను ప్రధాని చేసుకునేట్టుగా మనం ముందుకు పోదా ఉన్నామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ అన్నను ప్రధాని చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మనం బాటలో పోతున్నాం కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ చేసేటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా మనం వివరణ ఇచ్చుకుంటా మనం అన్నను మనం ఏదైతే ఒక లక్ష్యంగా కూర్చొని ఆయన స్థాయిలో ఉండాలనుకున్నామో ఆ స్థాయికి చేరే వరకు కూడా మన పోరాటం కొనసాగుతుంది. వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా మనం వాటికి వివరణ ఇచ్చుకుంటాం, మనం ముందుకు పోయేదే తప్ప ఎక్కడా కూడా ఆగే ప్రసక్తి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.